అందరికీ నమస్కారం. తెలంగాణ హెల్త్ ఛానల్‌లో ముఖ్యంగా ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏందంటే, తెలంగాణలో వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం. సో, ఈ 3 శాఖలనేవి చాలా ఇంపార్టెంట్. సో, ఈ 3 శాఖలనేది ఎవరి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి? మరియు ఎవరు డైరెక్టర్స్‌గా ఉన్నారు? ఇవన్నీ ఒక హెల్త్ సిస్టమ్‌లోకి తెలంగాణ హెల్త్ సిస్టమ్‌లోకి రాబడతాయి. సో, ముఖ్యంగా మనం గమనిస్తే తెలంగాణలో వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి వచ్చేసి రాజనరసింహ గారు. సో, ఈ 3 శాఖలకు మంత్రి రాజనరసింహ గారు. సో, ఈ 3 శాఖలకు సెక్రటరీ వచ్చేసి క్రిస్టినా ఐఏఎస్ అన్నమాట. సో, ఈ 3 శాఖలను ఐఏఎస్ క్రిస్టినా చూస్తుంది. సో, మిగతావి డైరెక్టర్స్ సంబంధించి మనం ఒకసారి చూసినట్టయితే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ నరేంద్ర కుమార్. సో, ఇతను మెడికల్ కాలేజెస్‌కు సంబంధించి మరియు మెడికల్ కాలేజ్ అటాచ్డ్ హాస్పిటల్స్‌కి సంబంధించిన డైరెక్టర్. నెక్స్ట్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ వచ్చేసి డాక్టర్ రవీంద్ర నాయక్. సో, ఇతను పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చూస్తాడనమాట. సో, ఈ ఇద్దరు మేజర్‌గా డైరెక్టర్స్. నెక్స్ట్ హైదరాబాద్‌లో మేజర్‌గా 3 హాస్పిటల్స్ మనం బిగ్గెస్ట్ హాస్పిటల్స్‌గా చూస్తాం. సో, ఆ హాస్పిటల్స్ యొక్క సూపరింటెండెంట్ ఎవరో ఒకసారి మనం చూసినట్టయితే ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ వచ్చేసి డాక్టర్ ఆర్‌కే సహాయ్. గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ వచ్చేసి డాక్టర్ రాజ్ కుమారి. నెక్స్ట్ నిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ వచ్చేసి డాక్టర్ బీరప్ప. సో, వీళ్ళే కాక డిఎంహెచ్ఓ అంటే డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్స్ కూడా డిస్ట్రిక్ట్‌లలో మేజర్‌గా ఉంటారనమాట. వీళ్ళందరూ తెలంగాణలో వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం దాన్ని హ్యాండిల్ చేస్తారనమాట. థాంక్ యూ.